హైదరాబాద్ ఉప్పల్లో సర్వే నెంబర్ 155లో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమి అంటూ అధికారులు నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్లాట్ ఓనర్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. అయితే తాము 14 ఏళ్లుగా ప్లాట్లను కొనుగోలు చేసి ఉంటున్నామని యజమానులు తెలిపారు. తమ పత్రాలను పరిశీలించి కూల్చివేతలను నిలిపివేయాలని ప్లాట్ ఓనర్లు డిమాండ్ చేస్తున్నారు. సార్ ఒక ఫర్నిచర్ షాప్ అమ్ముతా ఉంటాం మేము రోడ్ సైడ్. అయితే మనం ఫ్రైడే వచ్చి ఖాళీ చేయమన్నారు సార్. ఫ్రైడే నుంచి సాటర్డే ఎట్లా ఖాళీ చేస్తారు సార్? ఖాళీ చేయకపోతే రోడ్డు మీద వేసుకోండి, ఏమైనా చేసుకోండి అని అంటే 10 లక్షల మాలు నాకు లాస్ అయింది సార్. మరి ఎవరిస్తారు 10 లక్షల మాలు? ఎవరు ఇరు కదా. ఖాళీ చేయమన్నప్పుడు ఒక 10 days ఒక నెల గడువు ఇవ్వాలి, అప్పుడు మేము ఖాళీ చేస్తాము. ఇప్పుడు 4 రోజులు ఖాళీ చేయమంటే ఎట్లా ఖాళీ? 3 days సార్, 4 days కాదు. సాటర్డే, సండే, ఈరోజు మండే 3 రోజులకే ఖాళీ చేయమంటే ఎట్లా ఖాళీ చేస్తారు? ఏదైనా ఖాళీ చేస్తారు చెప్పండి. మాకు అన్యాయమే జరిగింది సార్. 10 లక్షల మాలు లాస్ నాకు. కనీసం కరెంట్ ఉందన్నా కూడా ఆపట్లేదు సార్. కరెంట్ ఉంది, దానికి కరెంట్ పరుపులు ఉంది, లేకపోతే పరుపుంది. మొత్తం అటు రోజు ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకేం చెప్పలేదు సార్. అందుకు నాకైతే లాస్ వచ్చింది సార్, 10 లక్షలు లాస్. ఇప్పుడు లాస్ వచ్చింది, ఇప్పుడు తీసేయమన్నారు. మా సరికంటే వర్షం పడ్డాడు నాంటుంది. నేనేం చేయాలి చెప్పండి? ఖాళీ చేయమన్నప్పుడు గడువు ఇవ్వాలా, టైం ఇవ్వాలి. ఖాళీ చేయకపోతే పడేయాలా? ఇప్పుడు వచ్చి ఖాళీ చేయండి, లేకపోతే రోడ్డు మీద వేసుకోవాలంట సరికంతా.